హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్స్తో మీ ముందుకు వచ్చానండి. అవి ఎలా ఉన్నాయో చూసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే కట్ వర్క్ డిజైన్ అండి. ఇది ఒక ట్రెండింగ్లో ఉన్న బ్యూటిఫుల్ డిజైన్ అన్నమాట. ఇది చూడండి, దాని ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు కట్ వర్క్ ట్రెండింగ్ కదా. ఇది పెళ్లి కూతురిది వైట్ శారీ మీద బ్లౌజ్ అండి. వైట్ అండ్ హాఫ్ వైట్ అండ్ గోల్డ్ జరీతో హైలైట్ చేసాము ఈ డిజైన్ని. ఫ్రంట్ కూడా సేమ్ అలానే వచ్చింది. హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయండి ఈ డిజైన్కి. కాకపోతే శారీలో బార్డర్ ఉండడం వల్ల కింద బార్డర్ వేయలేదు. కస్టమర్ అయితే పైన లైన్స్ ఒకటి వేయండి అన్నారు. ఆ లైన్స్ కూడా చాలా నీట్గా ఉన్నది చూడండి. ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంది. అది వైట్ శారీ మీద బ్లౌజ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఈ సింపుల్గా ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ అన్నమాట. ఇది ఇంతకుముందు కుట్టి 1 year వస్తుంది. కస్టమర్ అయితే ఇప్పుడు మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకొచ్చారనమాట. సరే బాగుంది కదా అని మీకు కూడా షేర్ చేస్తున్నాను. చాలా లో బడ్జెట్లో డిజైన్ అన్నమాట. స్టార్టింగ్ ప్రైస్ తక్కువ బడ్జెట్లో కావాలి అనుకున్న కస్టమర్స్ అయితే ఈ డిజైన్కి వెళ్ళొచ్చండి, బాగుంటుంది. నెక్స్ట్ వస్తున్న డిజైన్ అయితే సింపుల్గా కనిపించినా కానీ గ్రాండ్గా చాలా బాగుంటుందండి. తక్కువ బడ్జెట్లోనే అవుతుంది, హెవీగా కనిపిస్తుంది. సేమ్ మగ్గం వర్క్లోనే ఉంటుంది. గోల్డ్ జరీతో కానీ సిల్వర్ జరీతో కానీ హైలైట్ చేస్తే ఈ డిజైన్ మగ్గంను మించే ఉంటుందండి. ఆ హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది వీక్లీ 4-5 బ్లౌజెస్ అన్న ఆర్డర్ వస్తుందండి కంపల్సరీ. కస్టమర్ ఈ బ్లౌజ్ చూసారంటే వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఒక్కొక్క బ్లౌజ్ వేయించుకునే వెళ్తారు. తర్వాత ఈ డిజైన్ కుట్టయితే 2 years పైనే అవుతుంది. కస్టమర్ మళ్ళీ మెజర్మెంట్స్ కానీ తీసుకొచ్చారు ఈ బ్లౌజు. ఇది కూడా స్టోన్ వర్క్ ఎక్కువగా ఉంటుందండి. స్టోన్ వర్క్ కావాలి అనుకున్న కస్టమర్స్ అయితే ఇలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ చెక్స్ అంతా ఒక్కొక్క స్టోన్ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది, హెవీగా ఉంటుంది. హ్యాండ్స్ కూడా చాలా బాగుంటుందండి. ఇది రౌండ్గా సర్కిల్లో వస్తుంది. ఆ సర్కిల్లో కూడా చెక్స్ వచ్చి చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ ఈ డిజైన్ వచ్చేసి ఈ మధ్యనే వచ్చిన కొత్త డిజైన్ అండి. ఇది కూడా శారీ కలర్ అయితే రెడ్ వచ్చింది. రెడ్ అసలు గోల్డ్ జరీతో హైలైట్ చేశాను ఈ డిజైన్ని. బాగుంది కదా. బాగుంది అని నేను చెప్పడం కాదు, మీకు ఎలాగున్నదో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పుడే కదా నాకు తెలిసేది నేను చేస్తున్న వర్క్ ఎలా ఉన్నది ఏంటి అనేది. దీని హ్యాండ్స్ అయితే చాలా హైలైట్గా ఉంటాయండి. పైనుంచి హ్యాంగ్ అవుతున్నట్టు ఉంటుంది, కింద బార్డరు. ఈ డిజైన్ అయితే మిషన్ మీద ఉండగానే ఒక 5 బ్లౌజెస్ వరకు ఆర్డర్ వచ్చినాయి. ట్రెండీగా ఉన్నది కదా హ్యాండ్స్ అయితే. దాని శారీ కలర్ అయితే అది అన్నమాట, రెడ్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నది. ఇది రెడ్ గ్రీన్ గోల్డ్ జరీ. తర్వాత వస్తున్న డిజైన్ అయితే ఇంతకుముందు మీకు చూపించాను కదా, మెరూన్ కలర్ బ్లౌజు సేమ్ అదే. దీనికైతే గోల్డ్ జరీని వాడానండి. సింపుల్గా ఉన్నా కానీ చాలా బాగుంటుంది డిజైన్. దీని హ్యాండ్స్ అయితే బార్డర్ వేసాను, హెవీగా కాకుండా. ఈ బార్డర్ కూడా చాలా హెవీగానే ఉన్నది. ఓల్డ్ పట్టు శారీ అన్నమాట. ఇది హాఫ్ పట్టు తీసుకుని వేసానండి. గోల్డ్ జరీ కదా అని ఇంకా శారీ అంతా ఇంకా కలర్స్ ఏమీ లేవు, గోల్డ్ జరీ ఉంది కదా అని ఇంకా ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను అనమాట. బాగుంది కదా ఈ డిజైన్ కూడా. బార్డర్స్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ ఈ డిజైన్ ఇది ఇంతకుముందు చూపించిన డిజైన్ ఏనండి. ఇది కూడా ఫస్ట్లో ఈ డిజైన్ ఈ బ్లౌజ్కే కుట్టాను. ఈ మిషన్ మీద ఈ బ్లౌజ్ ఉండగానే 5 బ్లౌజెస్ వరకు ఆర్డర్ వచ్చినాయి ఒక్క రోజులోనే.
అంత బాగా ట్రెండ్ అయింది ఈ డిజైన్. ఇదైతే హాఫ్ పట్టు తీసుకున్నాను. శారీలో బ్లౌజ్ అయితే డిజైన్ ఉన్నది, ఫ్లవర్ డిజైన్ ఉన్నదని ఇంకా అది పఫ్ కింద వాడి శారీలో బార్డరే కింద పఫ్ కింద బార్డర్ కింద వేశాను. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నది డిజైను. నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్న డిజైన్ అయితే జేసీ క్రియేషన్లో ఒక ట్రెండ్ అయిన డిజైన్ అన్నమాట. ఇది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి ఈ డిజైన్ని. అంత స్టోన్ వర్క్ వస్తుంది, లవంగం స్టిచ్ అన్నమాట. ఇదంతా చాలా బాగున్నది ఈ డిజైను. ఈ డిజైన్ హ్యాండ్స్ అయితే నెట్తో వేసుకునేలాగా డిజైన్ చేశారు మేడం గారు, కానీ చాలా బాగున్నది డిజైను. కస్టమర్ అయితే అంత హెవీగా వద్దు, బార్డర్ వేయమన్నారు. అంటే శారీలో బార్డర్ కూడా యూజ్ చేసి కింద వేసుకునేలాగా అన్నమాట. ఇంకా సరే అని బార్డర్ ఒకటే వేసాను ఈ డిజైన్కి. నెక్స్ట్ ఇది ఒక చిన్నపిల్లల డిజైను, నెక్ డిజైన్ అనమాట. పరికిణీ జాకెట్. ఇంకా పరికిణీలో అయితే కలర్స్ ఏమున్నా కానీ ఓన్లీ గోల్డే వాడమన్నారు కస్టమరు. ఎందుకని గోల్డ్ జరీతోటి ఈ డిజైన్ హైలైట్ చేశాను. చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంది ఈ డిజైన్. ఇది కూడా ముందు చూపించిన డిజైనే కదా. ఈ వీడియోలోనే 3-4 బ్లౌజెస్ చూపించినట్టున్నాను. ఈ డిజైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ కాంబినేషన్. మీకు ఈ 3 బ్లౌజుల్లో ఏ కలర్ కాంబినేషన్తో బాగున్నదో కొంచెం చెప్పండి. హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్స్ వేసాను. ఇది నెక్స్ట్ వస్తున్న డిజైన్ అయితే కట్ వర్క్లోనే చాలా బాగా ట్రెండ్ అయిన డిజైన్ అన్నమాట. ఇది ఈ డిజైన్ మినిమం 15 బ్లౌజెస్ వరకు వేసానండి. ఎక్కువగా బ్రైడల్కి వేసాను ఈ డిజైన్. తలంబ్రాల శారీకి వేసాను, మామూలు పట్టు చీరలకి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఈ డిజైన్ అయితే. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇది లీవ్స్ అంతా గోల్డ్ జరీతో వాడాను. శారీ అయితే మెజంతా పింక్. ఇది మెజంతా పింక్ చాలా బాగున్నది కలర్ కూడా, శారీ కలరు. డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది దీని హ్యాండ్స్ అయితే క్రాస్ లైన్స్ వచ్చినాయండి, అదే హైలైట్. చాలా గ్రాండ్గా కూడా కనిపిస్తున్నాయి కదా హ్యాండ్స్. ఫ్లవర్ అంతా స్టోన్ వర్క్ చేసామండి. క్రాస్ లైన్ అంతా గోల్డ్ జరీ వాడాను. ఓన్లీ ఫ్లవర్స్ మాత్రం కలర్ వాడాను. నేను చూపించిన ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.